ఓం నమో వెంకటేశాయ. పిల్లలకి శుభాశీస్సులు. మీకు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి తేడా ఏంటో తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి నాకు చాలా అవసరమై ఒక ₹1,00,000 కావాల్సి వచ్చి నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకున్నాను. నా ఫ్రెండు నా దగ్గర ఏ విధమైన ప్రామిసరీ నోటీసు, గ్యారంటీ లేకుండా ఇచ్చారు. మామూలుగా ప్రామిసరీ నోటీస్ అంటే ఏంటంటే, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి మనం రాసి ఇవ్వాలి ఏంటంటే, రేపు మీ అప్పు వడ్డీతో సహా నేను తీర్చిస్తాను అని. ఒకవేళ అలా చేయనప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. నా ఫ్రెండ్ చాలా మంచివాడు, నా దగ్గర ప్రామిసరీ నోటీస్ తీసుకోలేదు. అలాగే ఏ విధమైన గ్యారంటీ లేదు. గ్యారంటీ ఏంటంటే నేను కట్టకపోతే ఇంకెవరైనా కడతారనే ఒక గ్యారంటీ, లేదా నా దగ్గర నుంచి కొంత గోల్డ్ ఏదో ఒకటి పెట్టుకుని డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఏమీ చేయలేదు అనుకుందాం. ఉదాహరణకి ఆ ఫ్రెండు చనిపోయాడు అనుకుందాం. చనిపోతే ఈరోజు వాళ్ళ భార్య బిడ్డలు చాలా కష్టంలో ఉన్నారు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎందుకంటే ఫ్రెండ్ నుంచి ₹1,00,000 తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఫ్రెండ్ లేడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ కష్టాల్లో ఉంది. ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, బాబు నీ దగ్గర ఏ కాగితాలు లేవు, ప్రామిసరీ నోటీస్ లేదు, గ్యారంటీ లేదు, ఏమీ లేదు, అసలు నీకు డబ్బులు ఇచ్చినట్టే ప్రూఫ్ లేదు, కాబట్టి నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు చట్టం ప్రకారం. అయితే న్యాయం ఏం చెప్తుందంటే, పాపం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చాడు కదా, అందులో వడ్డీతో పాటు డబ్బులు ఇచ్చే అనేది న్యాయం చెప్తుంది. ఇంకా ధర్మో రక్షిత అంటాం. ధర్మం ఏం చెప్తుందంటే, నాయన ఫ్రెండు నీకు కష్టంలో ఉన్నప్పుడు ఇచ్చాడు, ఆ ఫ్రెండ్ ఇప్పుడు లేడు, వాళ్ళ ఫ్యామిలీ కష్టంలో ఉంది, కాబట్టి నీ ఫ్రెండ్ ఇచ్చిన డబ్బు వడ్డీతో పాటు ఆ ఫ్యామిలీకి రేపు కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను సహాయం చేస్తానని భరోసా ఇవ్వడం ధర్మం. అలాగే ఇక్కడ చట్టం ప్రకారం నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు నేను బ్రతికాను అంతే. అంటే రమణ బతికాడు, అంటే రమణ పుట్టాడు, బతికాడు. ఇప్పుడు రమణే కాదు, ఏ జీవి కూడా పుట్టుతుంది, బతుకుతుంది. అంతేగా, మనిషి పుడతారు, బతుకుతాడు. అలాగే ఏ జీవి అయినా, కుక్క, పంది, నక్క అన్నీ కూడా బతుకుతాయి. అందువల్ల నేను ఇవ్వలేదు అనుకుందాం, డబ్బులు ఏమి ఇవ్వకుండా వదిలేసాను అనుకోండి, అప్పుడు నేను బతికాను జస్ట్. అలా కాకుండా వడ్డీతో సహా ఇచ్చాను అనుకోండి, అప్పుడు నేను జీవించాను. మనిషిగా మనం జీవించాలి, మనం పుట్టిన దానికి న్యాయంగా జీవించాలి, అందులో నేను జీవించాను. అలా కాకుండా ధర్మం, డబ్బు వడ్డీతో పాటు ఆ కుటుంబానికి నేను ఉన్నానని భరోసా ఇచ్చాను అనుకోండి, అప్పుడు నా జీవితం ధన్య జీవితం అవుతుంది. అప్పుడు మానవుడి యొక్క జీవితం మాధవుడి జీవితం అవుతుంది. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో లేదు, లోపలే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అన్నీ చూస్తూ ఉంటాడు, మనకు అన్నీ చెప్తుంటాడు, ఏది మంచి ఏది చెడ్డు అని చెప్తుంటాడు. మంచిని మనం ఫాలో అయ్యామా, అప్పుడు శ్రీకృష్ణ దర్శనం ఎప్పుడూ అవుతూనే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.